రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఒక వార్త, సీఎం కోల్ మాఫియా అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ వచ్చింది. కుంభకోణాలతో సింగరేణిని కబలిస్తున్న కాంగ్రెస్ నేతలు అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్న మాట. సిబిఐతో దర్యాప్తు జరిపించండి, గవర్నర్ కు బీఆర్ఎస్ వినతి. బొగ్గు అక్రమాలను నిక్కు తేల్చండి, సింగరేణిలో వరుసగా చోటు చేసుకుంటున్న కుంభకోణాలపై సిబిఐతో దర్యాప్తు గాని సిట్టింగ్ జడ్జితో విచారణ గాని జరిపించాలని కోరుతూ మంగళవారం లోక్సభలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వినతి పత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలిలో విపక్ష నేత మసూద్ అన్సారీ, బీఆర్ఎస్ ఎంపీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన స్కామ్ల పుట్ట, డైవర్షన్ కోసమే సిట్ నోటీసులు పేరిట డ్రామా, సింగరేణి కుంభకోణాలపై పూర్తి ఆధారాలు ఇస్తాం, తక్షణమే స్పందించి విచారణ జరిపించండి, ప్రజాధనాన్ని కొల్లగొట్టే నేతలను శిక్షించండి, గవర్నర్ కు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వినతి, న్యాయం చేస్తానని జిష్ణుదేవ్ వర్మ హామీ అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ. కార్మిక లోకాన్ని కదిలిస్తాం, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తాం, ఈ కుంభకోణాలన్నింటి రింగ్ మాస్టర్ ఎవరు, అన్నదమ్ములు దోచుకున్నది సరిపోవట్లేదా, బామ్మర్ది కళ్ళలో ఆనందం కోసమే కోల్ స్కామ్, సింగరేణి టెండర్లపై శ్వేతపత్రం ఎందుకు ఇవ్వరు, మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్నటువంటి ఈ సింగరేణికి సంబంధించిన బొగ్గు స్కామ్ ఏదైతే ఉన్నదో, కోల్ స్కామ్, దాని గురించి నిన్న గవర్నర్ విష్ణుదేవ్ వర్మ గారిని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఇంకా ముఖ్య లీడర్స్ కూడా మొత్తం దేశపతి శ్రీనివాస్ గారు అందరూ ఉన్నారు అక్కడ, తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళందరూ కూడా పోయి నిన్న వినతి పత్రం అందజేశారు. ఏమనంటే బొగ్గు స్కామ్ ఆపండి, బొగ్గు స్కామ్ మీద విచారణ జరిపించండి గట్టిగా అని చెప్తే కూడా జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ గారు కూడా స్పందించినట్టు తెలుస్తున్నది ఇక్కడ. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ దాదాపుగా బామ్మర్ది కళ్ళల్లో ఆనందం చూడడానికి, బామ్మర్ది అంటే ఎవరు, సృజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారి యొక్క బామ్మర్ది సృజన్ రెడ్డి, ఆయన కళ్ళల్లో ఆనందం చూడనీకే ఈ బొగ్గు స్కామ్ జరుగుతుంది. కాబట్టి తొందరగానే ఏదైతే బొగ్గు స్కామ్ కు సంబంధించిన టెండర్లు ఉన్నాయో ఆ టెండర్లను కంప్లీట్ గా రద్దు చేయాలి, తొందరగా సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి కూడా కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులందరూ కూడా గవర్నర్ కలిసి గట్టిగానే వినతి పత్రం అందజేసి గట్టిగా డిమాండ్ చేసినట్టు కూడా మనకు ఒక వార్త ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అన్నదమ్ములు దోసుకునేది సరిపోతలేదా రాష్ట్రం మీద, అన్నదమ్ములు అంటే ఎవరు, కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన సొంత అన్నదమ్ములు దోసుకుంటుంది, ఇక సరిపోతుంది రాష్ట్రం మీద పడి. మళ్ళీ ఇంకా బామ్మర్ది కన్నా ఆనందం కూడా ఉన్న టెండర్లంతా ఆయనకి అంటగట్టి మొత్తం సింగరేణిని సర్వనాశనం చేస్తావా అని చెప్పేసి కూడా కేటీఆర్ గట్టిగానే మాట్లాడుతున్నట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఏదైతే సింగరేణికి సంబంధించిన టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన మేము చేస్తాం, బరాబర్ ఈ గవర్నమెంట్ ని నిలదీసి మేము తీరుతామని చెప్పేసి కూడా కేటీఆర్ గారు మాట్లాడిన మాట ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సంతోష్ రావుకు సంబంధించిన వార్త, 8 గంటల పాటు విచారణ, మాజీ ఎంపీ సంతోష్ కు సీట్, అవే ప్రశ్నలు అడిగినవే మళ్ళీ అడిగిన అధికారులు, విచారణకు బీఆర్ఎస్ నేత పూర్తి సహకారం, కాంగ్రెస్ జేబు సంస్థల సీట్ అని చెప్పేసి కూడా నిరంజన్ ఏదైతే నిన్న విచారణకు హాజరైంది కదా సంతోష్ రెడ్డి, జోగినపల్లి సంతోష్ రెడ్డి మాజీ ఎంపీ, ఆయన విచారణకు హాజరైంది కదా. సిట్ విచారణ 8 గంటల పాటు కొనసాగిందంట సిట్ విచారణ. దాంట్లో సేమ్ ఏదైతే మొన్న హరీష్ రావును కేటీఆర్ అడిగిన ప్రశ్నలు గవే ప్రశ్నలు ఇక్కడ అడిగిరంట, మళ్ళీ అడిగిన ప్రశ్నలు అడిగిరంట. అలా కొత్తదనం ఏం లేదు, ఏదో టైంపాస్ 8 గంటలు కూర్చోబెట్టుకొని టైంపాస్ చేసేసి పంపించినట్టు కూడా ఆయన చెప్తున్న మాట ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ శాసన మండలికే అవమానం, టీవీ డిబేట్ కు పిలిచి గెట్అవుట్ అంటారా, ఇది ఎమ్మెల్సీ రవీందర్ రావు పైనే కాదు మొత్తం శాసన మండలి సభ్యుల పైన దాడి, వెంకటకృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, మండలి చైర్మన్ గుత్తాకు బీఆర్ఎస్ ఫిర్యాదు, చర్యలుంటాయని ఆశిస్తున్న సిరికొండ, తెలంగాణకు ఏబిఎన్ వ్యతిరేక దేశపతి కూడా మాట్లాడుతుంది ఒకటి చూసుకోవచ్చు. ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావును అవమానించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలి చైర్మన్ శాసన మండలికే అవమానం. వాస్తవానికి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ గారిని ఏబిఎన్ సంబంధించిన ఛానళ్ళు డిబేట్ కి పిలిచిందే వాళ్ళు. డిబేట్ కి పిలిచిన తర్వాత ఆ డిబేట్ లో ఏదో మాట అంటే దాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి అంటే ఎందుకు వెనక్కి తీసుకుంటాడు, ఉన్న మాట అంటే ఊరికెందుకు, ఈ ఉన్నమాట ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ని ఉన్నమాటని నిలదీస్తే ఈ ఆంధ్ర మీడియా ఛానళ్లకు ఎందుకు ఉలికేందుకు, దాంట్లో ఈ ఏబిఎన్ అంతగానం ఉలికేందుకు, వెనక్కి తీసుకోవాలని నేను తీసుకోనని చెప్పేసి డైరెక్ట్ తక్కినపల్లి రవీంద్ర ఏమన్నా నేను తీసుకోనన్నాడు.
అయితే నువ్వు గెట్ అవుట్ మై డిబేట్ అని చెప్పేసి వెంకటకృష్ణ మంచిగా ఎట్లా చూపించిన ఒక మదం మస్తీ చూపించండి. మళ్ళా ఆయన ఒక మాట ఏందనంటే తక్కలపల్లి రవీంద్రరావు కూడా అల్లాటప్ప మనిషి ఏం కాదు, ఒక ఉద్యమకారుడు, ఆయన ఒక తెలంగాణవాది, ఒక ఉద్యమకారుడు, ఒక తెలంగాణ బిడ్డ. అటువంటి గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ ఎవడు వీలుమానండి, నువ్వు ఎవడు గెట్ అవుట్ అనమానాడు అంటే ఏంటన్నా మదం మస్తీ లేకపోతే కౌరవం చూపిస్తుర్రా? ఒక విషయం గుర్తుపెట్టుకొని వెంకటకృష్ణ గారు, మీ పేపర్ను మీ ఛానల్ తరిమి కొట్టడానికి తెలంగాణ నుంచి పెద్ద పనేం కాదు, మాకు గుర్తుపెట్టుకోర్రి. మేము ఎవరినైనా గౌరవిస్తాం, ఇప్పటికీ ఎవరినైనా మీడియా సంస్థను గౌరవిస్తాం. నీ ఇష్టం వచ్చాడు గెట్అవుట్ అంటే నీ ఆంధ్ర పెత్తనం అనుకుంటున్నావు తెలంగాణ రాష్ట్రంలో? నీ ఆంధ్ర పెత్తనం ఏమో నడుస్తుందా, చంద్రబాబు నాయుడు పాలన నడుస్తుందని ఫీల్ అవుతున్నావు? అయింది ఇక్కడ ఏమున్నా మా అంటే 2 ఏళ్ళేమో మీ సినిమా అంతే, ఇక్కడ అంతే.